హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. ప్రజలకు కష్టం వచ్చిన వేళ వారిని ఓదార్పు ఇవ్వటానికి, ధైర్యం చెప్పటానికి, వారికి తాము అండగా ఉన్న విషయం చెప్పేందుకు అధినేతలు స్పందించాల్సి ఉంది. చేతిలో అధికారం ఉంటేనే కాదు, లేకున్నా కూడా రియాక్ట్ కావచ్చు. ఏపీలో విరుచుకుపడిన వరదలతో విజయవాడ అతలాకుతలైన సంగతి తెలిసిందే. విజయవాడ జలవిలయంపై రియాక్ట్ అయిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఏపీలో విజయవాడ మాదిరే తెలంగాణలోనూ ఖమ్మం పట్టణం వరద పోటుకు దారుణంగా దెబ్బతింది. ప్రాణ నష్టం వాటిల్లింది. సాయం కోసం అక్కడి ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వేళలో బాధితులకు ధైర్యం చెప్పేందుకు, వారి కష్టాలు తెలుసుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బయటికి రావాలి. కానీ విపక్ష నేతగా ఉన్న వేళలోనూ ఫామ్ హౌస్కే పరిమితం కేసీఆర్ అక్కడి నుంచి బయటికి రావటం హాట్ టాపిక్గా మారింది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో తలుక్కుని మెరిసిన ఆయన ప్రభుత్వాన్ని చీల్చెండాడుతా అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పత్తానే లేడు. తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణాన్ని సందర్శిస్తానని, బాధితుల వ్యతల్ని వింటారని భావించారు. కానీ అది కూడా లేదు. అయినప్పటికీ కేసీఆర్ నుంచి ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు. సాధారణంగా విపత్తులు వచ్చిన వేళల్లో వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పడం మామూలే. కానీ కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉండి స్పందించాల్సిన ఆయన ఎందుకు స్పందించడం లేదు, ఏమయ్యారు అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్గానే ఉంది. ఆయన బదులు హరీష్ రావు మాత్రం కాలుకు బలపం కట్టుకొని వరద ప్రాంతాలు మొత్తం విపరీతంగా ఎదురుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. పార్టీ పగ్గాలు మొత్తం హరీష్కి అప్పచెప్పేస్తారు అనుకోవాలా, లేకపోతే ఇంకొంతకాలం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఓటమి బాధ నుంచి ఇంకా బయటకు రాలేకపోయారో తెలియదు. కానీ ఏది ఏవైనా కేసీఆర్ మాత్రం ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి మనకు కనపడతలేదు.